హరే శ్రీనివాస. శ్రీ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. జగన్నాథదాసుల వారు హరికథామృత సారంలో 2వ సంధి అయిన కరుణా సంధిలోని 3వ పద్యంలో భగవంతుని యొక్క కారుణ్యం, ఆ కారుణ్యాన్ని ಪ್ರಥಮ ಮುಖಮು అంటే ದೇವರ ಕಾರುಣ್ಯದ ಪ್ರಥಮ ಮುಖವನ್ನು ಈ ನುಡಿಯಲ್ಲಿ ತಿಳಿಸುತ್ತಾರೆ అంటూ భగవంతుని కరుణను పొందే వాళ్లలో మొట్టమొదటగా ఎవరుంటారు అని చెప్తున్నారు ఇక్కడ. ಶ್ರುತಿತತಿಗಳಿಗಭಿಮಾನಿ ಲಕ್ಷ್ಮೀ ಸ್ತುತಿಗಳಿಗೆ ಗೋಚರಿಸದ ಪ್ರತಿಹತ ಮಹೈಶ್ವರ್ಯಾದ್ಯಖಿಳ ಸದ್ಗುಣಗಣಾಂಬೋಧಿ, ಪ್ರತಿ ದಿವಸ ತನ್ನಂಘ್ರಿ ಸೇವಾರತ ಮಹಾತ್ಮರು ಮಾಡುತಿಹ ಸಂಸ್ತುತಿಗೆ ವಸನಾಗಿವನವನ ಕಾರುಣ್ಯಕ್ಕೆ ನೆಂಬೆ. శృతితతిಗಳಿಗೆ అభిమాని లక్ష్మి. శృతి తతి, శృతి అంటే వేదాలు, తతి అంటే సమూహము. ఈ వేద సమూహానికి అభిమాని దేవత మహాలక్ష్మి. ఆ లక్ష్మీదేవి ప్రతి దినము ప్రతి క్షణము కూడా భగవంతుణ్ణి స్తుతులతో కీర్తిస్తూ ఉంటుంది, స్తుతి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి కంటే అనంతానంత గుణాలు అధికమైనటువంటి వాడు పరమాత్మ. అందరికంటే ఎత్తರದ దైవం, సర్వోత్తముడు. భగవంతుని కంటే పైన ఇంకా ఎవ్వరూ లేరు. లక్ష్మీదేవి దేశ కాలాలలో భగవంతునితో సమానం. కానీ గుణాలలో లక్ష్మీదేవి కంటే అనంతానంత గుణాలు అధికుడైనటువంటి వాడు పరమాత్మ. అలాంటి పరమాత్మని నిత్యము ప్రతిక్షణము స్తుతి చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి. అయినా కూడా లక్ష్మీదేవి భగవంతుని యొక్క పరిపూర్ణత్వాన్ని, పూర్ణమైనటువంటి గుణాల్ని కానీ రూపాల్ని కానీ లీలల్ని కానీ పరిపూర్ణంగా చూడటానికి శక్తి లేదు. అంత గొప్పవాడు, అంత ఎత్తರದ దైవం. అలాంటి దైవం ఆయన యొక్క గుణాలు ఎటువంటివి? అప్రతిహత మహైశ్వర్యాద్యఖిల సద్గుణగణాంబోధి. అప్రతిహత అంటే తడయిల్లదా, అడ్డుకోలేనటువంటి, ఎవరూ కూడా అడ్డుకోలేనటువంటి, అడ్డులేని ప్రవాహంలాగా ఉన్నటువంటి ఐశ్వర్యాది అఖిల సద్గుణాల సమూహం. ఆ సమూహంతో కూడినటువంటి గుంపుకు సముద్రం లాంటివాడు. ఆ గుణగణాల సమూహం అనేటువంటి ఒక సముద్రమే. దాన్ని మనము ఇన్ని గుణాలు ఇన్ని లీలలు అనేది మనం చెప్పలేం. ఒక మహాసముద్రం లాంటిది, ఐశ్వర్యాది సద్గుణ గణాలతో కూడినటువంటి సముద్రం అన్నమాట. అలాంటి ఆ స్వామి అంత పెద్దవాడు, అంత గొప్పవాడు, అందరికంటే ఎత్తున ఉన్నవాడు. సామాన్యమైనటువంటి మనము స్తుతి చేస్తే మనకి పలుకుతాడా, మన యొక్క మొర ఆలకిస్తాడా అని మనం అనుకుంటామేమో. కానీ ప్రతి దివಸ ತನ್ನಂಘ್ರಿ ಸೇವಾರತ ಮಹಾತ್ಮರು ಮಾಡುತಿಹ సంస్తుతిగే వసనాగువను. ప్రతిరోజు కూడా ప్రతినిత్యము తన యొక్క పాద సేవ ఎవరైతే చేస్తారో అలాంటి భక్తులు మహాత్ములు స్తోత్రం చేస్తుంటే వాళ్ళకి వసుడవుతాట ఆనందంగా. భక్త సులభుడు, భక్త పరాధీనుడు, భక్త వాత్సల్యం ఉన్నటువంటి వాడు. అలాంటివాడు పరమాత్మ. మరి ఆయన కరుణని ఏమని చెప్పుకోవాలి మనం? ఇటువంటి భగవంతుని కరుణ ఎంత ఎత్తರದ దైవం ఆయన. కానీ తన భక్తుడు ఎంత కిందవాడైనా, ఎంత చిన్నవాడైనా కూడా ఆ భక్తికి, ఆ స్తోత్రానికి మెచ్చి వసుడవుతాడు, తన కరుణను చూపిస్తాడు. అంటే భగవంతుని కరుణను నిత్యము ప్రతి దివಸ ತನ್ನಂಘ್ರಿ ಸೇವಾರತ ಮಹಾತ್ಮರು ಮಾಡುತಿಹ ಸಂಸ್ತುತಿಗೆ వసనాగువను ಇವನ కారుణ్యకి ఏనెంబే. ఈ భగవంతుని ఇటువంటి శ్రీహరి యొక్క కారుణ్యానికి ఏమని చెప్పి మనం చెప్పుకోవాలి? ఎంత చెప్పుకుంటే అవుతుంది? అటువంటి
కరుణ కలిగిన వాడు భగవంతుడు. ఇక్కడ విశేషాంశాలను చూస్తే సాధారణంగా అంటే అంత ఎత్తರದ దైవమైనటువంటి పరమాత్ముడు సామాన్య భక్తుడిని కూడా కరుణ చూపిస్తాడు అంటుంటే సామాన్యంగా మనము లోకంలో చూస్తూ ఉంటాం. ಒಂದು ಪದವಿ ಪಡೆದರೆ ಒಂದು ಗ್ರಂಥದ ಮಂಗಳ ಮಾಡಿದರೆ ನನಗಿಂತ ಸಣ್ಣವರನ್ನು ಮಾತಾಡಿಸಬಾರದು, ಅವರ ಮಾತನ್ನು ಕಿವಿಗೆ ಹಾಕಿಕೊಳ್ಳಬಾರದು ಎನ್ನುವರು ನಾವು మన లోకంలో మనలాంటి వాళ్ళం ఏమనుకుంటాం, ఏదైనా ఒక గ్రంథానికి మంగళం చేసినా లేదా ఒక పెద్ద పదవిని పొందినా మనం చాలా ఎత్తులో ఉన్నాము, మనకంటే కింద వాళ్ళని మనం అసలు వాళ్ళ మాటను కూడా మనం వినకూడదు, ఇక వాళ్ళని నాకంటే చిన్నవాళ్ళు వాళ్ళంతా అనుకుంటారు. కానీ భగవంతుడు, సర్వోత్తముడైనటువంటి భగవంతుడు ఒక సామాన్య భక్తుడి మీద కూడా భక్తికి మెచ్చి కరుణని కురిపిస్తున్నాడు అంటే భగవంతుని కరుణ ఎంతటిది. అపౌరుషేయమైనటువంటి అనంతమైనటువంటి వేదాలు చెప్పేటువంటి, వేదాలు కూడా చెప్పలేనటువంటి గుణాలు ఉన్నాయి భగవంతుడికి. వేదాలు కూడా చెప్పి ముగించలేవు భగవంతుని యొక్క గుణగణాల్ని. అలాంటి పదవి భగవంతుడిది. అటువంటి శ్రీహరి మన యొక్క స్తోత్రాల్ని వినటం ఎంత ఆశ్చర్యం, అంతేకాదు ఆనందదాయకం కూడా. అటువంటి మహాకరుణి పరమాత్మ. ఇక్కడ ఉపమానము ఉపమేయము చెప్పారు దాసుల వారు. ఉపమానం ఏంటి? సముద్రం. భగవంతుని ఐశ్వర్యాది సద్గుణగణాలన్నీ ఒక సముద్రం లాంటివి. ఉపమేయం దేవర అనంత కళ్యాణ గుణాలే సముద్రంతో పోల్చారు, అనంతమైనది అని. శృతితతిగళిగ అభిమాని లక్ష్మీదేవి. శృతితతిగళిగ అభిమాని అనే దాంట్లో కొంచెం ఛందోభంగం ఉంది కాబట్టి శృతితతిగళ అభిమాని అంటే బాగుంటుంది అని విమర్శకులు అభిప్రాయము. సంస్తుతి అన్నారు. సంస్తుతిಗೆ వసనాగువను. సంస్తుతి, సమ్యక్ స్తుతి, బాగా చక్కగా భక్తితో చేసేటువంటి స్తుతి. అలాంటి సంస్తుతి చేసేటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి స్థానం ఎవరిది అంటే మహాలక్ష్మీదేవిది. తారతమ్యంగా చెప్పుకుంటే భగవంతుణ్ణి సంస్తుతి చేసేటువంటి వాళ్ళల్లో, ఆ లైన్లో ఉన్న వాళ్ళల్లో మొట్టమొదట స్థానము మహాలక్ష్మిది. ಅವಳಿಗೆ ವಸವಾಗಿ ತನ್ನ ದೇಹದಲ್ಲಿ ಅರ್ಧಭಾಗವನ್ನು ನೀಡಿರುವ. అటువంటి మహాలక్ష్మికి వసుడయ్యి తన యొక్క దేహంలో అర్ధభాగాన్ని ఇచ్చి వక్షస్థలంలో లక్ష్మీదేవిని నిలుపుకున్నాడు. అలాంటి స్వామి క్రమంగా లక్ష్మీదేవి తరువాత ఆమె కంటే కింద స్థానాల్లో కక్షల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బ్రహ్మవాయువులు, ఇంకా వాళ్ళ తర్వాత ముక్తి యోగ్యులైనటువంటి సాధన చేసినటువంటి వాళ్ళందరికీ, దేవతలకి తన్న దేహದ ಒಂದೊಂದು భాగವನ್ನು ನೀಡುವ సాయుధ్య ముక్తినిచ్చేటువంటి వాడు పరమాత్మ. అంటే కళ్ళల్లో సూర్యుణ్ణి, ఇలా ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క దేవతని స్థానాన్ని ఇచ్చాడు. భక్తులకు వసుడైనటువంటి పరమాత్మ యొక్క కరుణ అది. ఇంకా ఆయన కరుణ గురించి ఎంత చెప్పుకుంటే అవుతుంది. ఇక్కడ ಲಕ್ಷ್ಮೀದೇವಿಯು ಸದಾ ಭಗವಂತನ ಅನಂತ ರೂಪಗಳನ್ನು ನೋಡುತ್ತಲೇ ಇರುವುದರಿಂದ ಅವಳಿಗೆ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಗೋಚರಿಸುವ ಪ್ರಸಕ್ತಿ ಇಲ್ಲ. లక్ష్మీ స్తుతిಗಳಿಗೆ గోచరిసదా అన్నారు దాసుల వారు. గోచరిసదా అంటే ప్రత్యేకంగా గోచరించేటువంటి పని లేదు, ఆమెకు కనపడడు అని కాదు అర్థం. అక్కడ పూర్ణంగా తెలుసుకోలేదు లక్ష్మీదేవి కూడా, అంతే. పరిపూర్ణమైనటువంటి భగవంతుని యొక్క గుణాలని, రూపాలని లక్ష్మీదేవికి కూడా సాధ్యం కాదు తెలుసుకోవటానికి. అంతటి సర్వోత్తముడు అని చెప్పేందుకు చెప్పారే కానీ లక్ష్మీదేవికి గోచరించడు అని కాదు. నిత్యము ఆమె చూస్తూనే ఉంటుంది పరమాత్మని. అలాంటి కరుణ భగవంతునిలో ఉన్నది అంటూ ఆ కరుణని పొందే వాళ్ళల్లో ప్రథమ స్థానం లక్ష్మీదేవిది అని చెప్తున్నారు దాసుల వారు ఇక్కడ. ಶ್ರುತಿತತಿಗಳಿಗಭಿಮಾನಿ ಲಕ್ಷ್ಮೀ ಸ್ತುತಿಗಳಿಗೆ ಗೋಚರಿಸದ ಅಪ್ರತಿಹತ ಮಹೈಶ್ವರ್ಯಾದ್ಯಖಿಲ ಸದ್ಗುಣಗಣಾಂಬೋಧಿ.
ಪ್ರತಿ ದಿವಸ ತನ್ನಂಘ್ರಿ ಸೇವಾರತ ಮಹಾತ್ಮರು ಮಾಡುತಿಹ ಸಂಸ್ತುತಿಗೆ ವಶನಾಗುವನು ಇವನ ಕಾರುಣ್ಯಕ್ಕೆ ನೆಂಬೆ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು, ಆದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವ ಅಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.